హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వంకాయ బజ్జీ పచ్చడి అండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వంకాయని కాల్చి మనము పచ్చడి చేసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను చెప్పే టిప్స్ వల్ల వంకాయ కాలిన వాసన అనేది లేకుండా మంచి టేస్టీ వస్తుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అక్కడక్కడ నేను టిప్స్ చెప్పాను చూడండి. వంకాయలను ముందుగా ఇలాగా స్టవ్ మీద స్టాండ్ కానీ జల్లెడ గరిటె కానీ పెట్టుకొని పూర్తిగా కాల్ చేసుకోవాలి. ఇదే మనకి నిప్పులు దొరికితే కనుక నిప్పుల మీద కాలిస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి. ఆయిల్ కొంచెం వంకాయలకు అప్లై చేసుకొని ఈ విధంగా మనము కాల్ చేసుకోవాలి. ఇలా నల్లగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. వంకాయ ఫ్రెష్గా ఉంటే మ్యాక్సిమం పురుగు ఉండదు కాబట్టి బాగా ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకోండి. ఒక 2 డేస్ మనకి దాటింది అంటే మాత్రం పురుగు ఉంటుంది, చూసుకొని చేసుకోవాలి. అప్పుడు వంకాయలు కాల్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక టమాటా కూడా తీసుకొని వీటిని కూడా సేమ్ వంకాయలకు మళ్ళీ కాల్ చేసుకోవాలి. చూడండి, వంకాయ అంతా కూడా పొట్టు రాలింది, ఇంకా లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి కాల్చుకోవాలి. టమాటా కాలిపోయింది అనుకోండి, చూడండి చుట్టూలో తిప్పుకుంటే చూసారు కదా, పై లేయర్ అంతా కూడా కాలి పొట్టు రాలిపోతుంది. అలా అయితేనే లోపల వరకు ఉడుకుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ కూడా కాల్ చేసుకున్నాక ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా సేమ్ అట్లానే వంకాయలకు మళ్ళీ కాల్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం లోతు ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకొని పచ్చిమిర్చిని మనము మిక్సీ జార్లో వేస్తే ఈ పచ్చడి అనేది పేస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే బాయిల్ అయి ఉన్న దాని మీద బాగా పేస్ట్ అయిపోతుంది, మనం ఎంత కచ్చపచ్చ చేయాలన్నా. కానీ రోటి పచ్చడి అయితేనే ఆ టేస్ట్ వేరు. అలాగని రోల్లో రుబ్బాల్సిన పని కూడా లేదండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా వంకాయ మనకి. చూడండి, నేను చెప్పిన విధంగా మీరు ఇంట్లో సింపుల్గా కూర్చొని చేసేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన వంకాయ మీద ఉన్న లేయర్ అంతా కూడా ఓపెన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా వంకాయ మీద ఉన్న నల్ల తొక్కంతా కూడా తీసేసుకోవాలి. మొత్తం 3 వంకాయలని కూడా వలిచేసుకున్నాము. నేను 3 వంకాయలకి సరిపడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా చెప్పాను. మీరు వంకాయలు పెంచుకున్నట్లయితే దానికి తగినట్టుగా కొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఈ బౌల్లో మనం వంకాయలను పక్క తీసేసుకొని ముందుగా పచ్చిమిర్చిని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. పప్పు గుత్తి లేదంటే స్మాషర్తో కానీ చేసుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే కనుక మీరు మిక్సీతోనన్నా చేసుకోవచ్చు. కచ్చాపచ్చాగానే దంచుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం నలిగిన తర్వాత వంకాయలను కూడా వేసేసుకొని ఇలా 1 by 1 బాగా పప్పు గుత్తితోనే స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి. వంకాయ అంతా కూడా కాలిన దాని మీద త్వరగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు టమాటాని, ఉల్లిపాయని కూడా తీసుకోవాలి. టమాటా పై లేయర్ తీసేసి యాడ్ చేసుకొని, ఉల్లిపాయ లోపల పొరల వరకు వెళ్ళదు కదా, పై పొర అంతా మగ్గింది, కొంచెం లోపలిది కచ్చాపచ్చామని మనకి రెక్కలు అవి తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇట్లాగే కచ్చాపచ్చామని కంటిన్యూస్గా ఒక 10 minutes వరకు మనం దంచుతూ ఉంటే రోల్లో దంచినట్టేనండి. చూసారు కదా, అయింది. ఇప్పుడు వంకాయలు మనం ఎక్కడన్నా గట్లుగా ఉన్నాయేమో ఒకసారి చేత్తో కలిపేసుకుంటే మొత్తం అన్నీ కూడా చూడండి, టమాటా గుజ్జు అంతా కూడా పోవాలి కదా. ఇలాగా అయిపోయిన తర్వాత పప్పు గుత్తో మనం పప్పు మెదిపినట్టుగా బాగా రౌండ్ మోషన్స్లో సర్కిల్లో తిప్పుకుంటూ ఇదే యాక్షన్ తీసుకొని మనం అలాగా తిప్పుకోవాలి. చూసారా, కచ్చపచ్చమని మిక్సీ జార్ లేకుండానే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ అంతా కూడా బాగా పట్టేటట్టు మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2 స్పూన్ల వరకు చింతపండు రసం తీసుకోవాలండి. చిక్కటి చింతపండు రసం అండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై అవుతుందనగా మనం ముందుగా పచ్చడిగా పేస్ట్ చేసుకున్నాం కదా వంకాయ పచ్చడి మిశ్రమాన్ని తాలింపులో వేసి ఒక 2 నిమిషాల వరకు పొయ్యి మీద ఉంచితే ఇంకేమైనా పచ్చిదనం ఉంటే మొత్తం పోతుందండి. ఇలా చేసుకుంటే మనకి కాలిన వాసన, పచ్చి వాసన అంతా కూడా పోతుంది. ఫైనల్గా ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని దింపేసుకొని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ పచ్చడి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వంకాయ బజ్జీ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.